నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నలభై 48 మంది లబ్ధిదారులకు 85.05 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. బొల్లాపల్లి వద్ద ఆర్టీసీ బస్ కు తప్పిన ప్రమాదం, ప్రయాణికులు సురక్షితం. రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయమని, జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావటం పగటికల అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు 85.05 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి గడిచిన ఒక్క ఏడాదిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 50,250 మందికి 394 కోట్ల సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒక్క సంకల్పంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తోందని, ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలో 604 మందికి 4.72 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లోనే సాయం అందించగలుగుతున్నామన్నారు. ప్రజల్ని కాపాడుకునే ప్రభుత్వానికి జగన్లా వేధించి ప్రాణాలు తీసే వారికి ఇదే తేడా అన్నారు జీవి. కొన్ని రోజులుగా జగన్ వైకాపా చేస్తున్న రాజకీయ విమర్శలు, పోలీసులపై వారి బెదిరింపులను తీవ్రంగా ఖండించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే 50,000 మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి, మా గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు, మేము వైద్యం అందించలేమన్నారు. అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పరిస్థితి లేదు. ఓ పక్క 10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే 394 కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి. అంతేకాదు 50,250 మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్. దానిలో భాగంగా మన వినుకొండకి పెద్ద ఎత్తున 604 మందికి ఇప్పటిదాకా 4,72 లక్షల రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది ఇప్పటిదాకా మొదటి సంవత్సరంలో. ఈ విధంగా ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ కాదనకుండా వారికి సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్. ఈ విధంగా చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సగటున సంవత్సరానికి 179 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు సీఎం రిలీఫ్ ఫండ్లో. ఆరోగ్యశ్రీ బిల్లులు హాస్పిటల్కి అందజేయలేకపోయారు. చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్లో చేరి ఇబ్బంది పడ్డారు. మేము వైద్యం అందించలేమంటే గత ప్రభుత్వంలో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 179 కోట్లు ఇస్తే ఈరోజు డబల్ కంటే ఎక్కువ ఇచ్చారు. ఈరోజు 394 కోట్లు మొదటి సంవత్సరంలో ఇవ్వడం అనేది ఓ ప్రత్యేకత. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున ఇవ్వడం అభినందనలు. వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా లెటర్ ఆఫ్ క్రెడిట్, ఎల్ఓసి, అత్యవసరంగా హాస్పిటల్లో ఉంటే కనీసం హాస్పిటల్లో కట్టడానికి డబ్బులు తక్కువైతే వెంటనే 24 గంటల్లో వెంటనే ఎల్ఓసి ఈరోజు అప్రూవల్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే
లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇమ్మీడియట్గా ఇష్యూ చేసేస్తున్నారు ఒక్క రోజులోనే. మరి ఆ విధంగా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ సెల్ ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కోసం ఎల్ఓసీలు అత్యవసరంగా ఇవ్వడానికి వెళ్తే ఆ గంటలను ఇచ్చేస్తున్నారు ఎల్ఓసి. ఆ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడారు. ప్రాణం చాలా విలువైంది. ఆ ప్రజల ప్రాణాలు కాపాడటం ఒక బాధ్యతగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించడం మరి ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, పోలీసులు సైకోల్లాగా వ్యవహరిస్తున్నారు, పోలీసుల సంగతి తేలుస్తాం, మేమున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు పోలీసులు, ఇప్పుడు అందరు జైల్లో పెడుతున్నారని చెప్పేసి పోలీసుల మీద అన్యాయంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తా ఉంటున్నాడు. ఏంటి మీరు తేల్చేది? ఎక్కడ మీరు అధికారంలోకి వచ్చేది? మీకు అధికారం ఇస్తే రపరపలాడిచ్చారు, వేట కొడవలతో నరికిచ్చారు. బీసీలని జల్లయ్య లాంటి వాళ్ళని, చంద్రయ్య లాంటి వాళ్ళని రాష్ట్రంలో అనేక మంది బీసీలని పొట్టలు పెట్టుకున్నారు. దళితుల్ని అనేక మందిని హత్య చేశారు, చంపి పార్సిల్ పంపించారు తల్లిదండ్రులకి. ఇవన్నీ చూసి దళితుల మీద మీరు చేసిన దాడులకి, బీసీల మీద మీరు చేసినటువంటి హత్యలు, అరాచకాలు, మైనార్టీల మీద చేసినటువంటి దాడులు, ఇంత పెద్ద ఎత్తున మీరు దుర్మార్గాలు చేశారు కాబట్టే ప్రజలు మీకు ఈ శిక్ష వేశారు. 151 సీట్లు ఒక్క అవకాశం ఉంటే ఇచ్చిన మీకు ఈరోజు 11 సీట్లు దిక్కు లేకుండా పోయిందంటే, ఈరోజు 11 సీట్లు ఇచ్చారంటే ఇంకెక్కడ మీరు అధికారంలోకి వచ్చేది భవిష్యత్తులో? ఇప్పుడు కూడా తేలుస్తాం, రేపు మా ప్రభుత్వం వస్తే వాళ్ళంతా చూస్తాం, వీళ్ళంతా చూస్తాం అని చెప్పేసి మాట్లాడుతుంటే, గతంలో 5 ఏళ్ళు మీరు చేసింది అభివృద్ధి కాదు, వినాశనం చేశారు. 5 ఏళ్ళు కక్ష సాధింపు చర్యలు చేశారు. 2 మీరు చేసింది, 1 దోపిడీ, అవినీతి దోపిడీ, 1000 కోట్లు దోచేశారు. 2ది మీరు చేసింది అరాచకాలు, హత్యలు మీరు చేసింది. అందుకు ప్రజలు మీకు విధించినటువంటి శిక్ష 151 నుండి 11 సీట్లు. ఇదే విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు ఇదే విధంగా ఇదే పందాల పోతే ఈసారి చెప్తున్నా నేను, ఒక్క సింగిల్ సీట్ రాదు ఈసారి. ఏంటి మీరు బెదిరించేది పోలీసుల్ని? ప్రతిపక్షంలో ఆ రోజు మేము ఉన్నప్పుడే మీ బెదిరలా ప్రజలు. మీకు మీ అరాచకాలను చూసి ప్రజలు ఓటు అనే వజ్రాయుధం ద్వారా మీకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ సంగతి తేలుస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం, రేపు వచ్చేది మాది అధికారం అని పగటి కళ్ళ కట్టున్నాడు జగన్. పగటి కళ్ళు మానండి. ఈసారి నేను చెప్తున్నా, మీకు సింగిల్ డిజిట్ రాదని. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 పథకాలు, 3000 పెన్షన్ 4000 మొదటి నెల నుండి ఇస్తున్నారు చంద్రబాబు గారు. మీరు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతారా? 1000 రూపాయలు పెంచుతామని మోసం చేసి కేవలం 250 రూపాయలు పెంచారు సంవత్సరానికి. 1000 పెంచడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. కానీ మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి సారథ్యంలో ఒకే నెలలో మొదటి నెల నుండి 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 చేశాం. మీరు ఎప్పుడైనా చేశారా? వనరులు దోచుకున్నారు తప్ప ఎప్పుడైనా సంక్షేమం పెద్ద ఎత్తున ఇచ్చారా? అమ్మఒడి 4 లక్షల మందికి ఎందుకు ఎగ్గొట్టారు? ఈరోజు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మీరు కనీసం 5 ఏళ్లలో 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, ఎవరికన్నా? ఇంకా ఇన్ని అరాచకాలు చేసినటువంటి వాళ్ళు, ఇంత అవినీతి వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు పాల్గొన్నారు. బుల్లాపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పటంతో ఆర్టీసీ బస్ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వినుకొండ నుంచి మర్రివేముల వెళ్తున్న ఆర్టీసీ బస్ వెల్లటూరు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో బస్ లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తం వల్లే పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. సావల్యాపురం మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కృష్ణాపురం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో కారు ఢీకొట్టిన సంఘటనలో ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు
సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.